మరణం తర్వాత ఏంటి? స్వర్గమా? నరకమా? సాధారణంగా మనం ఇలాగే ఆలోచిస్తాం. కాని ప్రాచీన ఈజిప్షియన్ల ఆలోచన విధానం దీనికి పూర్తిగా భిన్నం. వాళ్ల ప్రకారం మరణం ఒక ఫుల్ స్టాప్ కాదు, అది దువాత్ అనే ఒక ప్రమాదకరమైన ప్రయాణానికి ఆరంభం మాత్రమే. పదండి ఆ రహస్యమైన ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. ఈ వాక్యం చూడండి. మరణించిన ఒసిరిస్ను చూసినవాడు ఎప్పటికీ మరణించడు. ఏం చెబుతోందిది? ఆలోచిస్తే మరణమనేది ఓ ముగింపు కాదు, అదొక స్థితి అనిపిస్తోంది. సరైన జ్ఞానముంటే దాన్ని దాటొచ్చు. అంటే మరణించిన దేవుడైన ఒసిరిస్ను చూడటమంటే ఏంటి? మరణం వెనకున్న రహస్యాన్ని తెలుసుకోవడమే. అదే అమరత్వానికి దారి అన్నమాట. ప్రాచీన ఈజిప్షియన్ల దృష్టిలో చనిపోయాక ఆత్మకు రెస్టే లేదు. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. ఆత్మ దువాత్ అనే ఓ భయంకరమైన యాక్టివ్ జర్నీని స్టార్ట్ చేస్తుంది. ఇది మామూలు ప్రయాణం కాదు, ఈ విశ్వం యొక్క బ్యాలెన్స్ని కాపాడటానికి చేసే ఓ పెద్ద పోరాటం లాంటిది. ఈ ఆలోచన మనకు తెలిసిన కాన్సెప్ట్కి పూర్తి ఆపోజిట్ కదా. మనమేమనుకుంటాం, మంచి చేస్తే స్వర్గం, చెడు చేస్తే నరకం. కాని ఈజిప్షియన్లకు అది కాదు ముఖ్యం. వాళ్లకి ఇది మంచి చెడుల మధ్య పోటీ కాదు, అసలు ఉనికిలో ఉండాలా వద్దా అనే పరీక్ష. సర్వైవ్ అవ్వాలంటే తెలివి, సరైన దారిలో వెళ్లగల నైపుణ్యం ఉండాలి, అంతే. సరే, అసలు ఈ విశ్వానికి ఓ సహజ గుణం ఉంటుందట. అదేంటంటే నెమ్మదిగా కదలిక ఆగిపోయి గందరగోళంలోకి జారిపోవడం. దీన్నే వాళ్ళు ఇస్ఫెట్ అనే ఓ శక్తిగా చూశారు. ఇప్పుడు ఈ దువాత్ అనే సిస్టమ్ మొత్తం దేనికి? సరిగ్గా ఈ ఇస్ఫెట్ను అడ్డుకోవడానికే. ఎందుకంటే ఇస్ఫెట్ అంటే కేవలం చెడు కాదు, అది కదలికకు, అంటే జీవానికి పూర్తిగా వ్యతిరేకం. అయితే దువాత్ అంటే అంతా గందరగోళం అనుకుంటే పొరపాటే. అదొక క్రమపద్ధతి లేని ప్రదేశం కాదు. దానికి కొన్ని రూల్సున్నాయి, ఒక స్ట్రక్చరుంది, దానికంటూ కొన్ని మెకానిక్సున్నాయి. మరి ఆ ద్వారాల రాజ్యంలోని నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రయాణం ఎంత ప్రమాదకరమైనదో ఊహించుకోండి. రాత్రి 12 గంటలకు ప్రతీకగా 12 ప్రాంతాలు, ప్రతి ప్రాంతానికి ఒక గేటు. ఆ గేటు దగ్గర భయంకరమైన దేవతలు, నిప్పులు కక్కే పాములు కాపలా ఉంటాయి. వాటిని దాటడం అస్సలు సులభం కాదు. సరైన నాలెడ్జ్ లేకపోతే ఆత్మ ఆ ప్రమాదకరమైన ప్రదేశంలోనే ఇరుక్కుపోతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా టైం చాలా తక్కువ. భూమీద శరీరం నశించిపోయేలోపే ఈ జర్నీ పూర్తి చేయాలి. ప్రతి గేటు దగ్గర ఒకరు కాదు, చాలామంది గార్డ్స్ ఉంటారు. వాళ్లను దాటాలంటే వాళ్ల రహస్య పేర్లు తెలుసుండాలి, సరైన మంత్రాలు చదవాలి. అంటే చూడండి, ఈ జర్నీ ఒక వ్యక్తి ఎంత మంచివాడు అని టెస్ట్ చేయట్లేదు, ఎంత ప్రిపేర్ అయ్యాడు, ఎంత జ్ఞానం సంపాదించాడు అని పరీక్షిస్తోంది. మరి ఆత్మకు కావాల్సిన ఈ జ్ఞానం, ఈ పాస్వర్డ్లు ఎక్కడినుంచి వస్తాయి? అక్కడే హెకా అనే కాన్సెప్ట్ వస్తుంది. హెకా అంటే మ్యాజికల్ పవర్. ఇది జ్ఞానం నుంచే పుడుతుంది. అమ్డువాత్, బుక్ ఆఫ్ గేట్స్ లాంటి అంత్యక్రియల పుస్తకాలు ఉన్నాయి కదా, అవి ఆత్మకు కావాల్సిన హెకాను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ లాంటివి. వాటిలో మ్యాప్లు, పాస్వర్డ్లు, మంత్రాలు అన్నీ ఉంటాయి. సరే, ఈ దువాతులో ఎలా ప్రయాణించాలో తెలుసుకోవడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. అదే సూర్యదేవుడు రాత్రిపూట చేసే ప్రయాణం. ఆయన ప్రయాణమే ఈ విశ్వం యొక్క ఆర్డర్ను రీసెట్ చేసే ఒక పెద్ద ఇంజిన్ లాంటిది. ప్రతి రాత్రి పశ్చిమాన అస్తమించి, అంటే ఒక రకంగా చనిపోయి దువాతిలోకి వెళ్తాడు. తన జర్నీలో 6వ గంట చాలా కీలకం. అప్పుడు యొక్క ఆత్మ, అంటే ఒసిరిస్ మృతదేహంతో కలుస్తుంది. ఆ కలయికే అతనికి కొత్త శక్తినిస్తుంది. చివరగా 12వ గంటకు అతను కెప్రి అనే పేడపురుగు రూపంలో మళ్లీ పుట్టి తూర్పున ఉదయిస్తాడు. అలా కొత్త రోజు మొదలవుతుంది. ఈ ప్రయాణంలో ఒంటరిగా ఉండడు. తనతో పాటు సియా ఉంటాడు, అంటే అండర్స్టాండింగ్. హెకా ఉంటాడు, అంటే మ్యాజికల్ పవర్. కాని అన్నింటికన్నా ఆశ్చర్యపరిచే విషయం సెట్ పాత్ర. సెట్ను సాధారణంగా గందరగోళానికి దేవుడుగా చూస్తారు. కాని ఇక్కడ ఆ గందరగోళ దేవుడే గందరగోళానికి వ్యతిరేకంగా క్రమాన్ని కాపాడటానికి ముందుండి పోరాడుతున్నాడు. ఇదెంత గొప్ప ఆలోచన చూడండి. ఆర్డర్ను కాపాడటానికి కొన్నిసార్లు ఖాయోశక్తి కూడా అవసరమని చెప్పడం లాంటిది. ఇదే మొత్తం ప్రయాణానికి గుండెలాంటిది. అర్ధరాత్రి రహస్యం, చేతన అంటే కదలికలో ఉన్న ఆత్మ, మరియు నిశ్చలమైన అస్తిత్వం అంటే ఒసిరిస్ మృతదేహం, ఈ రెండూ కలవడం వల్లే సూర్యుడికి మళ్లీ శక్తి వస్తుంది. ఇది కదలికకు, నిశ్చలతకు మధ్య
జీవితానికి మరణానికి మధ్య జరిగే ఒక పర్ఫెక్ట్ యూనియన్. ఈ కలయిక జరగకపోతే సూర్యుడు ఉదయించడు, ఈ విశ్వం మొత్తం చీకట్లో మునిగిపోతుంది. అయితే ఈ జర్నీ కేవలం కొత్త శక్తిని పొందడం గురించే కాదు, ఇది నిరంతరం జరిగే ఓ ప్రతిఘటన గురించి కూడా. మరి ఈ ఆర్డర్కు అసలైన శత్రువు ఎవరు? చూద్దాం. ఆ శత్రువు పేరు అపెప్. అపెప్ ఒక మామూలు రాక్షసుడు కాదు, అది ఇస్ఫెట్కు రూపం. అంటే అస్తిత్వాన్ని నాశనం చేసే శక్తి. దాని ఒకే ఒక్క లక్ష్యం సృష్టిని మింగేయడం, ఈ విశ్వాన్ని మళ్లీ శూన్యంలోకి, నిశ్చలతలోకి తీసుకెళ్లడం. అది సృష్టికి కదలికకు పూర్తిగా వ్యతిరేకం. ప్రతి రాత్రి రా అతని సైన్యం అపప్తో యుద్ధం చేస్తారు, దాన్ని ఓడిస్తారు కూడా. కాని ఎప్పటికీ పూర్తిగా చంపలేరు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఈజిప్షియన్ల ప్రకారం గందరగోళం అనేది ఈ విశ్వంలోంచి పూర్తిగా తీసేయలేని ఒక భాగం. దాన్ని ప్రతిరోజూ అదుపులో పెట్టాలి, ఎదుర్కోవాలి. కాని అది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అంటే ఆర్డర్ అనేది ఒకసారి గెలిస్తే సరిపోయేది కాదు, అదొక నిరంతర పోరాటం. మరి ఇంత పెద్ద విశ్వ నాటకంలో ఒక సాధారణ మనిషి ఆత్మపాత్ర ఏంటి? ఈ ప్రయాణం వాళ్లకి ఎందుకంత ముఖ్యం? ఇక్కడే అసలు విషయముంది. చనిపోయిన వారి లక్ష్యం కేవలం స్వర్గానికి వెళ్ళి హాయిగా ఉండటం కాదు, వాళ్లు రా పడవలో చేరి ఈ విశ్వం యొక్క ఆర్డర్ను కాపాడటంలో భాగం కావాలి. మరణానంతర జీవితమంటే ఒక రకంగా సేవ చేయటమన్నమాట. వాళ్లు రెస్ట్ తీసుకోరు, బదులుగా ఈ కాస్మిక్ ఇంజిన్ను నడపడానికి హెల్ప్ చేస్తారు. రా పడవలో చేరడం ద్వారా గందరగోళానికి వ్యతిరేకంగా జరిగే ఈ శాశ్వత యుద్ధంలో సైనికులుగా మారిపోతారు. ఈ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఆత్మ అక్ గా మారుతుంది. అక్ అంటే ఓ చోట స్థిరంగా ఉండే ఆత్మ కాదు, అది చాలా శక్తివంతమైనది, కదలికతో ఉంటుంది. జీవించి ఉన్నవారి ప్రపంచానికి, దేవతల ప్రపంచానికి మధ్య స్వేచ్ఛగా తిరగగలదు. ఇది మరణంపై గెలుపు, నిశ్చలతపై కదలిక సాధించిన విజయం. ఇక్కడ శిక్షించే దేవుడు అంటూ ఎవరూ లేరు. ఒకవేళ ఆత్మ ఈ ప్రయాణంలో ఫెయిలైతే అది నరకానికి వెళ్లదు. సింపుల్గా దాని కదలిక ఆగిపోతుంది. అది గందరగోళం యొక్క నిశ్చలతలో కలిసిపోతుంది. అంటే శాశ్వతంగా ఉనికిలో లేకుండా పోతుంది. ఈజిప్షియన్ల ప్రకారం బ్రతికి ఉండటమంటేనే నిరంతరం కదులుతూ ఉండటం. ప్రాచీన ఈజిప్షియన్లకు దీనికి సమాధానం చాలా స్పష్టంగా తెలుసు. క్రమం అంటే ఆర్డర్ అనేది వాళ్ళకి దానంతటా అదే దొరికే వస్తువు కాదు. అదొక నిరంతర సాధన, అదొక పని, తెలివైన ఎడతెరిపిలేని కదలిక ద్వారా ప్రతిరోజూ సాధించుకోవాల్సిన విషయం. బహుశా జీవితం మరియు మరణం గురించిన ఈ ప్రాచీన ఆలోచనా విధానం మనకు కూడా ఒకటి గుర్తుచేస్తుందేమో, ఈ విషయంలో క్రమాన్ని నిలబెట్టడం మనందరి బాధ్యత అని.